దీప వల్ల జోష్న నిశ్చితార్థం ఆగిపోవడంతో సుమిత్రకి పట్టరాని కోపం వస్తుంది. ఆ కోపంలో దీపని తిట్టడానికి కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక దీపను చూడగానే చాలా కోపంగా ఈ పని ఎందుకు చేశావో నరుస్తూ ఉంటుంది. ఇక దీప అయితే అన్నం పెట్టిన మీకు నేనెందుకు ద్రోహం చేస్తానమ్మా అని తను నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ విశ్వాసం ఉండేదానివైతే నా కూతురి నిశ్చితార్థం ఆపేదానివే కాదు అని సుమిత్ర అరుస్తూ ఉంటుంది. నేను చెప్పేది నిజమమ్మా, అతను మంచివాడు కాదు అని తను చెప్తూ ఉంటే, చెప్పిన అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నావు అని తనని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దీప అయితే అది కాదమ్మా, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది నమ్మండి అని అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన సుమిత్ర అయితే నువ్వు చెప్పింది నిజమైతే సాక్ష్యాలేవి చూపించు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు చూపించలేవు, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. గౌతమ్ మాకు తెలియకపోయింటే, జోష్నతో కలిసి చదువుకోకపోయింటే నువ్వు చెప్పేది నేను నమ్మేదాన్నేమో, కానీ నువ్వు చెప్పిన దాంట్లో ఎలాంటి నిజం లేదు కాబట్టి నువ్వు చెప్పేది అబద్ధమే అని సుమిత్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దీప అయితే లేదమ్మా, నేను చెప్పేది నిజమే, గౌతమ్ మంచివాడు కాదు అని తనకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సుమిత్ర తన మాట ఎంతకీ వినకపోయేసరికి బాధపడ్డ దీప, ఈ విషయంలో తప్పు జరగకుండా నేను ఈ నిశ్చితార్థాన్ని ఆపానమ్మా, ఎలా చెప్తే మీకు అర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు, మీ కూతురి నిశ్చితార్థాన్ని ఆపితే నాకేం కలిసి వస్తుందో చెప్పండి అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన సుమిత్ర, అదే నాకు అర్థం కావడం లేదు దీప, జోష్న విషయంలో నువ్వు మొదటి నుంచి తనని తప్పుగానే అర్థం చేసుకున్నావు, తప్పు జరగబోతుంది కాదు జరిగింది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ ఉన్న అనసూయ, జరిగింది మీ కూతురి మంచికే, అర్థం చేసుకోండమ్మా అని సుమిత్రకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కోపం వచ్చిన సుమిత్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. మీ కోడల్ని మీరు వెనకేసుకురాకండి, ఈ కోడల్నే కదా ఒకప్పుడు నడి రోడ్డు మీద వదిలారు, మీరు మాట్లాడుతున్నారా? మీరంతా అవకాశవాదులు, అవకాశానికి తగ్గట్టుగా మాట్లాడతారు, నేను అలా కాదు, దేన్ని అంత తొందరగా పట్టుకోలేను, అంత తొందరగా వదిలిపెట్టను లేను, నా ప్రాణం కాపాడిందని దీపను నా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. దీప నన్ను ఎంతలా మాయ చేసిందంటే నా కన్న కూతుర్ని కూడా పక్కన పెట్టి తను చెప్పిందే నమ్మేదాన్ని. నా కూతురి విషయంలో తను మాట దాటవేసినప్పుడే తన గురించి నేను తెలుసుకొని ఉండాల్సింది, ఇప్పటికైనా తెలుసుకున్నాను, చాలా సంతోషం అని గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీప అయితే బాధపడుతూ, తప్పు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా అని సుమిత్రను అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే కోపంగా, చూస్తూ ఊరుకోక మేం మాత్రం ఏం చేశాము, నువ్వు రెచ్చిపోయి ఎక్కడున్నావో ఎవరింట్లో ఉన్నావో మర్చిపోయి నాకు కాబోయే వాళ్ళని కొడితే మేం మాత్రం ఏం చేశాము, చూస్తూ ఊరుకోక, నా కూతురు నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు దీప అని తను బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోక ఏం చేశామని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దీప అయితే ఆ గౌతమ్ మంచివాడు కాదమ్మా అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర ఒక్కసారి గట్టిగా అరుస్తూ, మరొక్కసారి ఆ మాట నీ నోట్లోంచి వచ్చిందంటే నీ చెంప పగలగొడతాను దీప, నా కూతురి మీద నువ్వేదో నీ మనసులో గట్టిగా పెట్టుకునే ఉన్నావు, అందుకే నా కూతురిని నువ్వు బాధ పెడుతూనే ఉన్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక దీప అయితే అది కాదమ్మా అని అనబోతూ ఉంటే, నువ్వు మరొక్కసారి నన్ను అమ్మ అని పిలిచావంటే మంచిది కాదు, పిలవడమే కాదు నా ఎదురు పడకూడదు, నా ఇంటి గుమ్మం తొక్కకూడదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర మాటలకి దీప ఏడుస్తూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే దీపతో, మరొక్కసారి నా కూతురి కన్నీళ్ళకి నువ్వే కారణమయ్యావని తెలిసిందనుకో, చావుని దాటి బిడ్డను కన్నదాన్ని, అదే బిడ్డ కోసం ఎంతకైనా తెగిస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన దశరథు, చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు సుమిత్ర అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక సుమిత్ర అయితే కోపంగా, ఈ మనిషికి వార్నింగ్ ఇవ్వడానికే వచ్చానని తనతో చెప్తూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే, నువ్వు ఎవరికి ఏమి చెప్పనవసరం లేదు, ఇంటికి వెళ్దాంరా అని సుమిత్రని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇక దీప అయితే అలా వెళుతూ ఉన్న సుమిత్రని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.